ఈరోజు మనతో ఉన్నారు ప్రజాకవి వాగ్గేయకారుడు గోరటి వెంకన్న గారు. కంచెరేగి తీపివోలే లచ్చువమ్మో గల్లి చిన్నది గరీబల్ల కథ పెద్దది వాళ్ళన్న ఇల్లు కిల్లి కొట్టిన కన్న చిన్నదున్నయో గల్లి చిన్నది. అంటే మీరు ఇన్ని పాటలు పాడ ఉద్యమంలో ఉన్నారు, ఇన్ని ఉన్నారు కదా, సో ఆ ఇన్ని దశాబ్దాల్లో మీకు ఎలా అనిపించింది? సో ఇప్పుడు మీకు ఇంకా ఎమ్మెల్సీగా ఇంకొంచెం ఉంది, మీకు పీరియడ్ ఉంది కదా, మీరేమన్నా ఇప్పుడున్న ప్రభుత్వంలోకి వెళ్ళే ఆలోచన ఏమన్నా ఉందా మీకు? వెల్కమ్ టు దిశ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రజాకవి వాగ్గేయకారుడు గోరటి వెంకన్న గారు. సో ఇంతవరకు మనకి గోరటి వెంకన్న గారి విషయాలు చాలా తెలుసు. ఆయన పాటలు కానీ పద్యాలు కానీ ఆయన కవిత్వం కానీ చాలా బాగా తెలిసే ఉంటుంది. సో ఈరోజు మనం వాటిలో కొన్ని ఇంకా తెలియని విషయాలు ఇంకొన్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లున్నారు? అవునా, ఎలా నడుస్తుంది ఇప్పుడు? శంకర్ అంటాడు, కార్టూన్ శంకర్ అని అంటాడు. ఒకప్పుడు ఎట్లా అంటే ఇదే అంటాడు, సేమ్ అది నాకు నేర్పండి ఇదని అన్ని. ఎవరన్నా అడిగితే అదే శంకర్ అని కార్టూన్ శంకర్ చెప్పండి, జనకి సువా జనకి అదే అట్లా. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం కదా, సో మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు ఎవరైనా కలవగానే వెంటనే ఏదో 2-3 మాటలు కానీ లేదంటే అవి చెప్తారు కదా మీకు? మంచి నేను అవల చూసి నేను ఇంటర్వ్యూకి ఒప్పుకున్నది నీకు కథలు చదివి రామ జీవితాన్ని అద్భుతంగా మాండలికాన్ని తర్వాత బతుకును అంటే మాండలికం బతుకును చిత్రించడం కాదు, కథ శైలి ఉంటుంది కదా, ఆ కథ విడిచిపెట్టుకోవడం, దాన్ని ఆలోచించే విధంగా బాగా రాస్తుంది ఎవరని బ్రహ్మం అనేది చెప్పిన బంగారు బ్రహ్మం. అట్లా అన్నందుకు నేను ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను. ఇంటర్వ్యూ నాకు ఇస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగుంది. మీరు ఇన్ని దశాబ్దాలుగా మీరు దీంట్లో ఉన్నారు కదా, అంటే మీరు ఇన్ని పాటలు పాడ ఉద్యమంలో ఉన్నారు, ఇన్ని ఉన్నారు కదా, సో ఆ ఇన్ని దశాబ్దాల్లో మీకు ఎలా అనిపించింది? ఉన్న ఉద్యమాల్లో తెలంగాణలో ప్రతి ఒక్కడు ఉద్యమాలు ఉంటుంది. ఎందుకంటే ఉద్యమ నిర్మాణాలతో తక్కువనే కాస్త ఎందుకంటే నేను పుట్టినప్పుడున్న పరిస్థితులకు ఇప్పటికి ఇవన్నీ చూస్తే అప్పటితో పోల్చుకుంటే సమాజం మారింది, పరిస్థితులు మారినాయి. ఆనాటి నుంచి ఈనాటి వచ్చిన సాహిత్య ప్రక్రియలో వచ్చిన వేగవంతమైన మార్పులు వచ్చినాయి. అది చూసినప్పుడు ఎప్పుడు మనిషి మెట్టు పైకి పురోగమనం అయిపో ఉంటాడని చూస్తాను. అంటే సాహిత్యం అనేది ఇంకొక మెట్టు ఎక్కింది అని చెప్తున్నారా? నేను ఎక్కడ సాహిత్యం మెట్టు ఎక్కిందని చెప్పడం కదా, కానీ దాని పద్ధతి పోతుంది. మెట్టు కింద లేదు పైన లేదు. ఎప్పుడు ప్రవాహం నది ప్రవాహంలో మొదలైన తాన పైకి ఎగురుతుంది, నీటి సమంగా వస్తుంది, మళ్ళీ మధ్యలో కొండ వస్తే ఆగుతుంది. నిరంతర ప్రవాహం కాలమక నదిగాను భావించి చూసితే కదిలిపోయే అలలు ఈ బ్రతుకులన్నీ, ఎవరు ఉన్నా లేకపోయినా కానీ ఈ నదిని ఆనుకునే ఆశ ఉంటుందని ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మతో పోయి ఉంది. అట్లా ఈ ప్రభావం అట్లా సాగిపోతుంటుంది. ఇప్పుడు మనం ఎవరైనా సరే ఒక వృత్తి కానీ ఒక దాంట్లో ఉన్నప్పుడు, ఉద్యమంలో కానీ ఏదైనా సరే ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఎందుకు వచ్చామా దీంట్లోకి అని, ఏదో ఒకసారి అనిపించే అవకాశం ఉంటుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? ఇప్పుడు నిన్న మననే ఒక మంచి విషయం తెలిసింది, అంటే తెలిసిన విషయం ఏదనిపి మనం ఎందుకు వచ్చామంటే మనం అనుకున్న ప్రయాణంలో అనుకోకుండా మన ఇతరేతర కారణాలు కూడా మనం ప్రభావితం చేస్తాయి. మన ఊహలు, మన లక్ష్యాలు, మనం అనుకున్న విధానాలు కాకుండా మనకు సంబంధం లేని విషయం కూడా మనలో ఇంకో రకంగా నడిపిస్తుంటుంది. ఆ సందర్భంలో అటు జరుగుతాయి కనుక అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ప్రతిసారి రోజు ఉదయం నుంచి సాయంత్రం వచ్చి ఈరోజు ఈ పని ఎందుకు అయింది ఇట్లా అనేది మనిషికి ఎప్పటికీ వెంపర్లాటనే. మనిషి ఆంతరిక పరిస్థితి, బాహ్య పరిస్థితులకు ఇక వెంపర్లాట కొనసాగుతూనే ఉంటుంది. రోజు అనిపిస్తుంది, ఒకసారి ఇది ఎందుకు జరిగే ఇట్లెందుకు అయినా అనిపిస్తుంది, కానీ అనుకుని మనం చేసేది కూడా ఏమి లేదో అర్థమైంది నాకు.
అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రజా జీవితంలో ఉన్నారు అంటే మీరు పాడిన పాటలు కానీ ఈ ఉద్యమంలో పాల్గొనేది కానీ ఇంకా మిగతా అన్నీ కూడా ఈ కవితలు కానీ లేదంటే సాహిత్యం మీద అన్నిట్లో ఉన్నాయి కదా ప్రతి దాంట్లో కూడా రాజకీయాలనే ఉంటాయి రాజకీయాలు ఉంటాయి ఇంకా అన్ని పొగుడుకోవడం ఉంటుంది లేదంటే విమర్శించుకోవడం అనేది ఉంటుంది మీకు ఎప్పుడైనా ఏంటి వీళ్ళందరితోనే ఇలాంటి మాటలు పడుతున్నాను అట్లాంటిది ఏమైనా అనుకున్నారా కాశీపతి యాదాటి కాశీపతి విదేశంలో ఉండేది అనంతపూర్లో సురుడి దిగే దళిత రచయిత ఒక సదస్సు జరిగింది ఆయన ఒక మాట చెప్పినాడు అప్పటికే నా పాటలు కొంత పేరు వచ్చింది బహుశా 30 ఏళ్ళ కింద మాట 32 ఏళ్ళ కింద చెప్పినాను 33 ఏళ్ళ కింద రాజకీయాలు సాహిత్యం ఒక వరలో ఇముడవు సాహిత్యం పూల వంటిది రాజకీయాలు కత్తల వంటివి కనుక మనకు సంబంధం లేని అంశంలోకి మనం గుర్తింపు మన పరిస్థితుల వల్ల అనేక కారణాల వల్ల మాటలు పడుతున్నాయి అంటూ మనం ఊకే ఉన్నాను మాట్లాడుతాయి మాటలు ఎందుకు మాటలు అంటూ వాళ్ళు ఇప్పుడు ఎవరెందుకు మాట్లాడుతుండేది ఈ ప్రపంచం బహుది క్రీస్తుందో క్రీస్తులో మాట్లాడినారు కృష్ణుని 16,000 గోపిస్తుంది కృష్ణుడు కూడా వాద్యస్తుతో కృష్ణుడు అన్నారు రాముని తిరుగుతారు సుందరే మా కమ్యూనిస్ట్ నాయకులు తిరుగుతారు గాంధీని కూడా అన్నారు మహాత్ముని మంది అనకుండా ఎట్టుంటారు అంటే పడితే నేను ఏం చేస్తానే అనటోళ్ళు ఎవరంటే మనం మామూలు వాళ్ళతో పంచుకున్నా మనం చాలా మామూలు మనుషులం మా కన్నోళ్ళంతా మనోళ్ళే ఎందుకు వానికి వాటి అనిపించింది అన్నాడు అంటే ఇప్పుడు సాటం వస్తాం గంపం వస్తాం నోరు మొయ్యలేం కదా నీ కథ మీ మొదటి పుస్తకం ఉంది కదా ఏకునాథం మోత అనేది మీరు దానికి మీకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఏమిటి మా అయ్యా అమ్మ ఎవరు ఇన్స్పిరేషన్ అంతేనా ఇన్స్పిరేషన్ ఏముంది ప్రధానంగా అయ్యా అమ్మ ఊరు బాధనే ఇన్స్పిరేషన్ మనకు అప్పుడు ఆ పుస్తకంలో ఉన్న ఉద్యమ గీతాలు తెలంగాణ సమాజంలో కరువు వలసలు భూస్వామ్య పెత్తనం ఉద్యమాలు వామపక్ష ఉద్యమాలు అప్పుడు అందులో అంతదే ఉంటుంది తర్వాత ప్రజానాట్య మండలి అరుణోదయ ఇప్పుడు మలిదశ ఉద్యమం నుంచి తెలంగాణ ధూమ్ధామ్ అని అంటే ఇంకా పాటలే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాయి ఇప్పుడు జరిగింది అది ఈ ప్రజానాట్య మండలి కావచ్చు తర్వాత వచ్చిన ధూమ్ధామ్ ఇట్లాంటి గద్దర్ గారు కానీ మీరు కానీ మీలాంటి వాళ్ళందరూ ఉద్యమాన్ని ఒక ఊపారు రస్మాయి బాలకృష్ణ గారు కానీ మీరందరూ కూడా అయితే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత దాని తర్వాత మీరు అందరు ఎందుకు ఇలా సైలెంట్గా ఉండిపోయారు తెలంగాణ వచ్చాయి కూడా ఇప్పుడు తెలంగాణ వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి రాలేదు వచ్చినా మనకు కావాలి నీళ్ళే కదా నిధులు మన నిధులు మనకు వచ్చినాయిగా రాలేదా ఇక తెలంగాణ వచ్చింది నీళ్ళు వచ్చి మనకు అవార్డు కాలేజీ అవార్డు వచ్చే దశరథ అవార్డు వచ్చి తెలుగు పాఠ్యాంశాలు తెలుగు కవుడు ఊరెక్కుతుంది మంచి ఇక అన్నీ మనం అప్పుడు తెలంగాణ కోసం రాసినాం పాడినాం తెలంగాణ ఊకేం లేదు వేరే రాస్తున్నాం అప్పుడు వాన ఇంకోటి రాస్తాం పదగతులు సరజతులు పల్లవించినంటాం ఇంకో పాటలు రాస్తాం సీక్రెట్ రాస్తాం నల్ల తుమ్మ రాస్తాం ఆ బుద్ధి మనం రాసుకుంటాం తెలంగాణ అయితే ఈ అప్పుడు అంటే మలిదశ ఉద్యమం మొదలుగాక ముందు చాలామంది యువకులు ఉన్నత చదువుకున్న వాళ్ళు డిగ్రీ కావచ్చు లేదంటే పీజీ చదువుకునే వాళ్ళందరూ కావచ్చు ఇంజనీరింగ్ పిల్లలు కావచ్చు ఈ పాటలు విని ఈ ఉత్తేజితకరమైన పాటలు విని ఉద్యమంలోకి వెళ్ళిపోయారు చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటారు కూడా దాన్ని ఏం తక్కువ ఏం చెప్పుకోరు అయితే అట్లా మీరు ఒక యువతని ఒక ఉరూతలుగించారు యువతలో వాళ్ళు ఒక వేడి రగిలించారు కదా ఇప్పుడు యువత అంతా ఈ సోషల్ మీడియా పిచ్చిలో లేదంటే ఒక రకమైన ఒక విశృంఖలత అనేది వచ్చేసింది చూస్తుంటే మనకు అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చిందని మరి ఇప్పుడు మీరు అట్లాంటిది మళ్ళీ ఏమైనా చేయాలనుకుంటున్నా అంటే మంచి ప్రశ్న ఇది నిజంగా మీకున్న డౌట్ మంచి మళ్ళీ ప్రశ్న అప్పుడు యువత అట్లాంటి నేను వాళ్ళు మా పాటలని ఉద్యమానికి వచ్చిన అంటారు మరి మేమే పాటలను ఉద్యమాలకు ఉద్యమ పాటలు రాసినాము మేము కూడా అన్నమాచార్య ఉన్నాం మేము మన వరుదుని ప్రభరాకు అలసాని చదువుకున్నాం జాషవాన్ చదువుకున్నాం విశ్వనాథ్ చదువుకున్నాం కానీ మరి ఎందుకు మేము రాసినాం తెలంగాణ భౌతిక పరిస్థితులు ఆ సమాజం యొక్క భౌతిక పరిస్థితులే ఆ కవులను కానీ కళారూపాలను కానీ ఏదో ఒక కళారూపం కానీ కవులు ఎస్టాబ్లిష్ అంటే ఆ సమాజం అంత ఒత్తిడితో అంత 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 రప్చర్ అంటే అంత విధ్వంసం అంత బాధామయంగా ఉన్నప్పుడే కవులు వస్తారు మా పాటలు ఏది రాకుండా మేము పాటలు ఆడకుండా వాళ్ళే పాటలు రాసుకుంటారు ఇప్పుడు మరి తెలంగాణ ఉద్యమంలో మేమంటే నేను రాసింది తెలంగాణ వాదం అర్థమే కాదు రేలా దూలా తాలిల్లాడే 94 రాసిన పాట అది
అంతవరకు ఎవరు రాసిన నాకు తెలియదు, కానీ అది అరుణోదయలో కృష్ణ అనే కామెడీ వాడినాడు. రేలా దూలా తాలెల్లాడే నేలా నా తేలం సుడిగాలికి చెదిరిన పక్షుల గూడులాయే 90 చాలానే ఉన్నది. కానీ ఆ పాట విచిత్రంగా తెలంగాణ ఉద్యమంలో దాన్ని మొత్తం హైలైట్ చేసినారు బాలకృష్ణ, కవిత, వీళ్ళంతా. తర్వాత వాడు అబ్బాయి నాగరాజు, అంతలు నాగరాజు. దాని కొత్త ఇంకా రెండు కొన్ని పత్తులు యాడ్ చేసి కొన్ని కలిపి జానపదాలు కలిపి ఒక పెద్ద ప్రదర్శన రూపం చేసింటారు. అంటే ఇవన్నీ ఎట్లంటే ఆ సమాజం అప్పుడు అంత ఆకలి, దౌర్జన్యం, హింసలు, బాధ, తర్వాత అవమానం, వీటిలో నుంచి వాళ్ళు వచ్చింది కనుక ఇప్పుడు పిల్లలకు మీరు అన్నట్టుగా సోషల్ మీడియా ఒకటి చాలా. ఇంకా మీరు అడుగుతలేదు, మీరు అది మంచి ప్రశ్న. మీరు వాడి యావరే మేము ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం. ఇప్పుడు సోషల్ మీడియానే కాదు, మౌఢ్యం, సోషల్ మీడియా, వాళ్ళ వైలెన్స్ నేచర్, భాష తీరు. అందుకనే నేను 60-50 ఏళ్ళ వరకు చూసిన జీవితం ఎక్కువ, ఈ 8-10 ఏళ్ళలో చూస్తున్నా, మరీ 3-4 ఏళ్ళు చూస్తున్నా, 5-10 ఏళ్ళలో చూస్తున్నా దేశం కానీ ఇక్కడ కానీ భయంకరంగా ఏం జరుగుతుందో అర్థం కానంత యాతన గురవుతున్నాం. అందుకే లోపల రాసుకుని కూర్చుంటారు, ఏం చేయాలో ఇంకా నాడి దొరుకుతాయి. అసలు ఇట్లా ఎందుకు అవుతుండ్రు అనేది అర్థమవుతుంది నాకు. మీరు ఇప్పుడు ఇన్ని దశాబ్దాలుగా మీ సాహిత్యాన్ని చూస్తున్నారు కదా, మీరు అంటే అప్పటికిప్పటికి ఏం మారింది అనుకుంటే, మారిందని చాలా మంది చెప్తారు, ఏం మారింది అనుకుంటున్నారు? బాగుందా, లేకపోతే అప్పుడే బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడు ఎప్పుడు సమాజం అప్పుడు బాగుందని, ఇది కొత్తలో వచ్చినప్పుడు బాగుంది అనుకున్నాం. మొత్తం తలుచుకుంటే అప్పుడు కూడా కష్టాలని, అప్పుడు కూడా నీళ్ళు ఎత్తిపోసే రోజులు, దయ్యాలు, భూతాలు, కలర్ వచ్చి వచ్చే రోగాలు వస్తే, వాంతులు, అమ్మ తల్లి వస్తే వణుకుడు, జ్వరాలు, గత్తర్లు, టైఫాయిడ్, రకరకాల రోగాలు, ఆరోగ్యరీత్యా చాలా ఇప్పుడు డెవలప్ అయింది. కానీ అప్పుడు ఏదైనా ఆరోగ్యానికి 20 రూపాయలకు 20 రూపాయలు కాదు 20 పైసలు కూడా వైద్యం అందేది. ఇప్పుడు ఏదైనా రోగం వస్తే ధరకు ఖచ్చితంగా 2-3 లక్షలు కొట్టుకునే పరిస్థితి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఇంత వచ్చింది కదా, ఈ పెరిగిన టెక్నాలజీ ప్రజలకు శాపం అయిపోయింది, సంపన్నులకు మేలైపోయింది. అన్ని విషయాలు ఇప్పుడు అభివృద్ధి అవుతుందో ఇది సాధారణ ప్రజలకు శాపం అయిపోయింది. ప్రభుత్వాలే లిక్కర్ షాపును అమ్మినాక ప్రభుత్వమే మద్యం అమ్మిన తర్వాత, అంటే మద్యం ఆరోగ్యకరమైన మద్యం కూడా అమ్మవచ్చు. ఇప్పుడు మన ఒకటి నీరా చేసిన అంతకుముందు బాగుంది నీరా అంటే అట్లా. కానీ ఒక మద్యమనే కాదు, అన్ని విషయాల్లో విధ్వంసం సరిపోయింది. సినిమాలు ఏదైనా సినిమా చూస్తే మన ఇంటికి వెళ్తే మంచి పల్లెకి పోదాం అని ఒక మంచి నీలి పాట అంటే ఇంటికి వచ్చేది. ఇప్పుడు ఫస్ట్ కత్తితోనే పడుస్తాడు, నరుకుతాడు, ఉపయోగ పడతాయి, తెగిన షే పట్టుకుంటారు. అన్ని క్రూరత్వం పిల్లల మనసులో చూపుతుంది, ప్రభావం చూపుతుంది, పిల్లలు కొట్టుకుంటారు. మీరు పుట్టినప్పటి నుంచి, అంటే మీరు ఒక స్కూల్ ఏజ్ వచ్చిన తర్వాత నుంచి మీరు పాడడం కానీ రాయడం ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా, ఇన్నేళ్ళు ఈ సాహిత్యంలో ఉండి ప్రజల మధ్యలో ఉండి ఈ కవిత్వాన్ని అలవోకగా చెప్పి ఇదంతా ఉండి సడన్ గా మీరు చట్టసభలకు వెళ్ళేసరికి మీకు గందరగోళం అనిపించిందా? అంటే చట్టసభల జాషువారేడా, వానమావలు ఎవరిదా, చల్లేడా, విశ్వనాథ స్థానాలేడా, మద్రాసు అసెంబ్లీడా, శ్రీశ్రీ మద్రాసు మండలి శాసన మండలి శ్రీశ్రీలేడా, ఏమనిపించింది అని నేను అడిగిన సార్ పెద్ద ఆయన ఇచ్చిండు. పోయినాం బాగానే ఉన్నది, అడగు జర బట్టలు అలా జర ఉట్టుకొని మంచిగా వేసుకొని పోవాలి. ఇది ఏమనిపోయాలి, మనం ఆడబోయి ఏం చేస్తాం? మనకి గొప్పతనం ఏంటంటే ఎవరైతే ఇచ్చిన కేసీఆర్ ఆయన నన్ను కవిగనేషన్ తప్ప నువ్వు రాజకీయ నాయకుని అయ్యి ఇక్కడ చట్టసభలో ప్రతిపక్షాలను చీల్చి చెండాడమని చెప్పలే, లేకుంటే పాలకులను చీల్చండా అవి ఏం చెప్పలే. ఏదైనా సంస్కృతంగా ఆయన నాకు ఇచ్చినాడు, ఇవాళ ఇచ్చి తీసుకున్నాం. ఏమనిపోయలేవు, నాతో బాగానే ఉండదు, నేను తీసుకున్నాం అయిపోయి ఇప్పుడు తిన్నాక ఇప్పుడు తాగినోడికి తాగినాం అనుకుంటున్నా ఎక్కువ ఫీల్. కానీ ఇప్పుడు తాగి సపరేట్ కూర్చుంటే ఎవరో తాగినా, నేను 2 పెగ్గులు వేసిన, 3 పెగ్గులు రాయల్ ఛాలెంజ్ చేసిన, లేకపోతే తిన్నా, బిర్యానీ తిన్నా, అయిపోయి తీసుకున్నాం, అయిపోయి మర్చిపోయింది. దాని గురించి ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే చట్టసభల్లోకి వెళ్ళారు అంటే మీకు ఒక ప్రశ్నించే ఒకటి ఉంటుంది, అంటే ప్రశ్నించాల్సిన ఒక సందర్భం వస్తుంది. మీరు ఇప్పుడు సాహిత్యంలో జరుగుతున్నటువంటి, అంటే ఇంకా కొంచెం తెలుగు సాహిత్యం అనేది ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు.
వాటి గురించి కానీ లేదంటే ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ గ్రాడ్యుయేట్ ఇది ఉంది కదా, ఈ పదవి ఉంది కదా, దీని గురించి మీరు ఎప్పుడైనా అడిగారా? అంటే మీరు మాకు ఇది కావాలి అంటే ఇది చేస్తే బాగుంటుంది, మీరు ఏమైనా సలహాలు ఇచ్చారా? అడిగిరా నేను ఎందుకంటే లేదు, ఆదివాసీ గిరిజన గూడాన్ని నిర్వాసితులు చేయొద్దు, వాళ్ళ పొలాలకి వాళ్ళ తర్వాత అడవిని ధ్వంసం చేయొద్దు, యురేనియం చెంచుల నిర్వాసితులు అంటే చేస్తారు, యురేనియం అడవి పాటవాడి అసలు మండలిలో ప్రతిపాదన ఇన్ని నా ఈ చెట్లను శ్రీశైలం దక్షిణ కాశీలాగా ఉంటుంది, అక్కడ యురేనియం కోసం తవ్వితే కానీ గత ప్రభుత్వం ఇంకా యురేనియం చెంచుల నిర్వాసితులు చేద్దుని అడిగినా, ఆదివాసులకు పొడి భూములకు సంబంధించి అడిగినా, తర్వాత నేను కొన్ని విషయాలు అడిగిన బాగానే. అనుకోకుండా ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది కదా, మీరు మళ్ళీ అంటే తను ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు ఇప్పుడు, అంటే అనారోగ్య కారణాలు అవ్వచ్చు, ఏవైనా కావచ్చు, ఏ కారణాల వల్ల అయినా అవ్వచ్చు. మీరు ఎప్పుడైనా అంటే ఈ ఓడిపోవడానికి గల కారణాల గురించి ఎప్పుడైనా మీరు వాళ్ళతో మాట్లాడారా? అంటే నాకు అర్థమవుతాయమ్మా ఆయన ఓడిపోవడం గెలవడం, నేను నాకు రాజకీయాలకు అర్థమవుతాయి, నాతో మాట్లాడితే వాళ్ళు అక్కడవుతారు. నువ్వు సాహిత్యం అంటేనే నేను చెప్పలేకపోతున్నాను, నాకు తెలిసిన విషయమే, అవి నాతో మాట్లాడితే వాళ్ళకి ఇచ్చేసాను. అంటే మీరు ఈ మధ్యలో ఎప్పుడు కలవలేదా? కలుస్తాను, నేను అందరూ కలుస్తాను, సార్ పిలిచిన పోతే మంచిది, నాకు ఇష్టమే కదా ఆయన. ఉద్యమకాలంలో ఉద్యమం కంటే ముందు కలిసేది, కలిసి నన్ను అంతా అడిగే అట్లా ఆయనకు ఇప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో, ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో అప్పుడు సినాన్ రెడ్డి వీళ్ళందరూ కౌరు, ఆయనకి ఏంటంటే సాహిత్యం తెలుసు కనుక కౌరును అనవసరం డిస్టర్బ్ అవుతాను అనుకుంటాడు ఆయన. నన్ను అయితే చేయలేము ఆత్ముడు, అందుకని నన్ను ఏం పెద్ద మనం ఎందుకు ఓడిపోయినాం దీనికి నీ భార్గం ఏంది అని అన్నాడు. పిలిచిండు వచ్చింది తను అనుకుంటాడు, ఏమన్నా చెప్తే పని పాట గట్టు మాట్లాడితే వస్తుంది అంటే. నేను ఎందుకు ఓడిపోయినాము అవన్నీ ఏముంటుంది, ప్రజల్లో మార్పు ఒకసారి సహజం, ఒకసారి మార్పులో అనుకుని వస్తుంది, మళ్ళీ దాన్ని నేను నాకు ఎటు తెలుస్తుంది. నేను మన ఇంట్లోనే మా ఇంట్లో మనం చెప్తే ఇంట్లో లేదు ప్రపంచం అట్లా. చాలా మంది ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు అంటే పొలిటికల్ లీడర్స్ గురించి చెప్తున్నాను, ఇప్పుడు ఒక ప్రభుత్వం గత ప్రభుత్వంలో గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ తర్వాత ఇంకో ప్రభుత్వం రాగానే దాంట్లోకి పోతున్నారు కదా. సో ఇప్పుడు మీకు ఇంకా ఎమ్మెల్సీగా ఇంకొంచెం ఉంది, మీకు పీరియడ్ ఉంది కదా, మీరేమన్నా ఇప్పుడున్న ప్రభుత్వంలోకి వెళ్ళే ఆలోచన ఏమన్నా ఉందా మీకు? ఈ ప్రభుత్వంలోనే నేను అంటే మిమ్మల్ని ఎవరు రమ్మని చెప్పలేదా? అంటే చాలా మంది బయట చెప్పుకుంటున్నాను రమ్మన్నారు, అది చేయమన్నారు, అంటే ఇన్విటేషన్స్ ఉంటాయి అనే ఒకటైతే టాక్ ఉంటుంది. ఎవరన్నా ఫ్రెండ్స్ అందరి పార్టీ నాకు మస్తు ఫ్రెండ్స్ ఉంటారు. దేంట్లో? కాంగ్రెస్లోను? బట్టి నాకు మళ్ళీ పాత వాళ్ళే కదా వాళ్ళంతా మా జిల్లాలో ఉంటుంది, ఏమంత తమ్ముడు తెలుసు అందరు నాకు అట్లా ఉండదు. నన్ను ఎవరు అడిగారు? అయినా నన్ను తీసుకుపోయి వాళ్ళు ఏం చేస్తారు అలా ఏడ ఉన్న వాళ్ళకు. ఇప్పుడు నేను ఆడపోయి పద్యం పాడేది ఉంటుంది, ఆడపోయి నేనేమన్నా నేను అట్లే నన్ను ఎవరు అడగలే, ఎవరు అడిగారు? నేను అట్లా అడిగి ఒకవేళ అడిగితే మీరు వెళ్తారా? అంటే ఒకవేళ వాళ్ళు వచ్చి కనుక రిక్వెస్ట్ చేస్తే మీరు ఇప్పుడు నీవు నియతగా పిలిచిన కేసీఆర్ నేను పెద్ద ఆయన ఇచ్చిండు, ఇంకా ఆయన ఓమంటే వస్తాడు, బాబు నీకు పోయి తీసుకుంటే అంటే పద్ధతి మాట ఒకటి ఉండాలి నియత. మన ఆయన అంటే మనం తిన్న ఇంటి ఒక పిడికడ మెతుకులు తింటే పిడికడ మెతుకులు తింటే జీవితం అంతా యాది పెట్టుకోవాలనేది మన ఆయన. అన్నం పెట్టిన నీడకు ఇచ్చిన నువ్వు అన్నం పెట్టిన చేయని సరే, మనకు మంచి వచ్చాడు, ఆయన ఎందుకు ఇచ్చినది ఆయన ఇష్టం, పెద్ద మంచి ఇచ్చిండు. ఆయన తెలంగాణ ఉద్యమం ఇచ్చిన ఆయన కాదు. ఇప్పుడు ఇంకా ఆయన మనసు బాధ పెట్టి నేను ఇళ్ళపోయి ఏం చేస్తున్నాను, రాజ్యం ఏదైనా నేను మంత్రి అనేది. మీరు అంటే తర్వాత మళ్ళీ ఏమైనా పోటీ చేసే ఛాన్స్ అవకాశం ఏమైనా ఉండిందా రాజకీయాల్లో? ఇదే కంటిన్యూ అయి ఉండిందా? ఈ పదవి కాలం అయిపోయిన తర్వాత ఇంకా చాలే అని ఏమన్నా అనుకుంటున్నాను? నీకు ఎంత భూమి ఉంది? నాకు ఎంత ముందు అంటే అమ్ముకొచ్చి పెట్టు, ఒక 50 కోట్లు ఇస్తే 50 కోట్లు మనకు రాజకీయాలు, నేను రాజకీయాలు నిలబోతాను పోయినా నాకు ఏదో బతుకునే గమ్మత్తుగా ఏడుస్తున్నాం మనం. ఏమంటే మనకు తెలియదు, మనకు చాలా విషయాలు తెలియదని అర్థమైన తర్వాత రాజకీయాలు అసలు తెలియదు. ఇంకా రాజకీయాలు కానీ మాట్లాడడం కానీ నూరుదారు మనం కూడా వేస్తాము, ఎవరికి ఆడతాము, ఎట్లా పోతాం, ప్రశాంతంగా ఉన్నాం, మనదైనా బతుకు. నేను రాసింది ఎప్పుడు ఈ లోకం నీదైనా లోక రాతికిరల తీరు రాయుగూడల వేరు కొలంలో రేదాలు దేవగన్యల పులు స్థిర ప్రాకారాలు శివు అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను. ఇంకా రాజకీయాలకు పోయి మంది అందరూ వస్తున్నాయి, 10 వాడు వచ్చి ఫోటో కొడతావు, ఫోటో తీసుకుంటేనే నేను ఉన్నాను. ఇంకా నన్ను రాజకీయాలు నేను చైటోడు అయితే 23 ఏళ్ళు 25 నుంచి 30 ఏళ్ళు రాజకీయ నాయకుడు కావాలి. అప్పుడు లేదు, మనకు చిన్న
మనకంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడిని కాదు నేను. ఇంకా నేనే కాదనుకున్నాక ఎవడొచ్చి తీసుకుపోయి నన్ను ప్రమోట్ చేస్తాను. నేను కావాలంటే మనం చేస్తాను. నేను నాకే శాత కాదు నాయనంటే ఎవరు చేస్తారు. ఇప్పుడు మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కానీ, అంటే మీరు ఆ సాహిత్యంలో పాటల్లో పద్యాల్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు ఈ పదవిలో ఉన్నప్పుడు కానీ, మీ సహచరి కానీ పిల్లలు కానీ మీరు వాళ్ళు ఎలా తీసుకున్నారు దీన్ని? ఆ రెండింటిని ఎలా తీసుకున్నారు? అంటే దేన్ని ఎక్కువ వాళ్ళు ఓకే ఇది బాగుంది అన్నారా, లేకపోతే అసలు వాళ్ళ జీవితం ఎమ్మెల్సీ అయినాక అట్లే ఉంది, ఎమ్మెల్సీ కాకముందు అట్లే ఉంది, చాలా తక్కువ ప్రమోషన్ రాకముందు చిన్న జీవిత ఉద్యోగం ఉన్నప్పుడు అట్లే ఉంది. వాళ్ళ గొప్ప విషయం నా పిల్లలకు మా ఫాదర్ వాళ్ళను మా వాళ్ళు చదువుకున్న మార్క్సిజం లేకుంటే తత్వశాస్త్రాలు చదువుతారు పిల్లలు. వాళ్ళు సాధారణత్వం అనేది మనకు సంపద అని చెప్పిన నేను చెప్పినా కానీ నేను ఆచరించకపోతే వాళ్ళు ఆచరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఇది గొప్పగా ఉంది ఇది గొప్ప లేదు కాబట్టి కేసీఆర్ అంటే వాళ్ళకు కూడా ఇష్టం పిల్లలకు ఇష్టం. అంత తప్ప వాళ్ళు పిల్లలకు గత జీవితంకి వాళ్ళు నేను 1000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టాలంటే వాళ్ళు 100 ఖర్చు పెట్టి 900 ఇంటికి తెస్తారు నా పిల్లలు. ఇంకా వాళ్ళ గురించి నేను చెప్పుకోవడం కాదు, అది వాళ్ళే నాకు వరం. లేకుంటే నేను ఈ పాటికల్లా నేను అనేక రకాల పదవులు వీటికొద్ది నేను కొంత నిటారుగా నిలబడి కవిగా ఉన్నానంటే నా పిల్లలే. నా పిల్లలేదు వాళ్ళు నన్ను గతం బాగుంది ఇప్పుడు బాగాలేదు, వాళ్ళు బాగా చదువుతారు, అంత జీనియస్ వాళ్ళు చదువుకుంటారు. క్లాస్ పుస్తకాలు ఉద్యోగాలు లేకుండా అకాడమిక్ జ్ఞానం లేకుండా ప్రపంచ మార్క్స్ తెలుసు, జిడ్డు కృష్ణమూర్తి తెలుసు, ఫిలాసఫీ తెలుసు, చదువుతారు. సోక్రటిస్ వాళ్ళు చాలా సీరియస్ చదువుతారు. నాకు తెలిసి ఉన్నంత నేను కూడా పుస్తకాలు వాళ్ళకు ప్రతి పుస్తకం మీద వాళ్ళ పేరు రాసి వాళ్ళకి ఇదే సంపద అంటూ ఇంట్లో చిన్నపాటి పెద్ద లైబ్రరీ ఉందని చెప్పినవి నా నెల జీవితంలో పుస్తకాలు కొని ఇస్తారు, వాళ్ళు చదువుకుంటారు. ఇప్పుడు వచ్చే సాహిత్య రంగంలో అంటే మీ తరంలో ఉన్న రచయితలు ఇప్పటికి ఉన్న వాళ్ళని లేని వాళ్ళ గురించి అనట్లేదు, మీరందరూ కలిసి ఇప్పుడున్న యువతరానికి ఏదైనా అంటే ఇప్పుడు ఒక అకాడమీనో లేదంటే అప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ లాగా పెట్టో లేదంటే కొన్ని సెషన్స్ లాగానో పెట్టి వాళ్ళకి సాహిత్యం మీద ఏమన్నా తోవ చూపించే ఏమన్నా అట్లాంటి ఏమన్నా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? మంచి మాట నేను చేస్తే బాగుంటుంది. ముందు చదవాలి వాళ్ళు విస్తృతంగా చదవాలా, విపరీతం చదవాలి. చదవటం అనేది అదే ఇప్పుడు వచ్చే సాహిత్యం అంతా చదివించలేకపోతుందని కూడా వాళ్ళు ధాన్యం తెచ్చి నిత్తామని చెప్తున్నాం. ఇచ్చినాక పంట అయిన దగ్గర రావాలి. వాడు పల్లి వేరుశనగ పత్తి కాదు జొన్న సద్ద ఆర్కలిసి నాటరా అంటే వాడు ముందే బుక్కుతున్నాడు, ఇంత బుక్కుతున్నాడే తెలుస్తున్నాడు. ఆ బుక్ ఆ పల్లె ఉండరు ఇప్పుడు. వాడు విపరీతంగా చదివి వాళ్ళు చిందించుకొని వాళ్ళు నెమ్మదిగా ఆనాటి కవులు అదే ఉండేది. అందుకనే వాళ్ళు ఏం రాసినా అద్భుతంగా ప్రక్రియ ఏదైనా పద్యమా పాట వీళ్ళు చాలా సీరియస్గా వీళ్ళు వెంటనే రీప్రొడక్ట్ చేయాలి. ఒక 23 ఏళ్ళు పెళ్ళి అయిన నెలకి పిల్లలు కనాలకు అనే పద్ధతి ఉంటే ఎట్లుంటుంది. ఇట్లాంటిది ఏమన్నా మీరు చేసే ప్లాన్ ఏమన్నా? నాకు అది శక్తి సామర్థ్యాలు ఎవరైనా చేస్తే నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నువ్వు చేసిన అనుకో మీటింగ్ ఉందంటే పోత చేస్తాను. నేను పని కట్టుకొని ఒక సంస్థను ఆర్గనైజ్ చేసి అంటే నన్ను చాలా మంది అడిగిండ్రు, నాగరికల్లో కానీ వనపర్తిలో కానీ మా జిల్లాలో కానీ సంస్థ పెడదాం. మంది నాకు ఫ్రెండ్స్ కూడా మస్తు ఉంటారు, ఇక తిని తాగి పద్యాలు వాడుతున్న ఫ్రెండ్స్. అడవి అందం మీద మీరు ఒక పాట రాశారు కదా, అది పాడగలరా ఇప్పుడు? తను వెళ్ళ వంపుకున్న అడవి అందాల తను వెళ్ళ వంపుకున్న అడవి అలరించి తలపించె నాకు పచ్చని కడలి నిడివన్నదే లేని నీలి గగనము కింద పారుటాకుల ఒలువ పంచుతున్నది సలువ కావిరంగుతోని కనిపించే కొండలు పైన పోయే దూది పడవలకు విడుదులు గిరిమంద పొదుగులో జారి సెలయేరులు శిలలను నుపుగా దొలిసే అలల ఉలి మొనలు శిలలను నుపుగా దొలిసే అలల ఉలి మొనలు. చాలా బాగుంది అడవి గురించి. ఇంకా దీర్ఘ గేయం అని వచ్చింది. ఇది అడవి మాకు దగ్గర రాసిన. ఇంకొక పాట ఉంటుంది కదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి బాగా ఇష్టమైన పాట, దాలంగడి మాయ
దని సూపుకు నరుని బొతుకు బొంగరమై పాయరా అద్దాల అంగడి మాయ. నువ్వు కొననివి కొనిపిస్తుంది, నేను కోతిగా చూపిస్తుంది. నువ్వు తిననివి తినిపిస్తుంది, నీకు తిమ్మిరు నెక్కిస్తుంది. నువ్వు విననివి వినిపించనీకే ఇయర్ ఫోన్లనిస్తుంది. నువ్వు చూడగూడని చూపి సుక్కల చూయిస్తుంది అద్దాల అంగడి మాయ. దాని చూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా అద్దాల అంగడి మాయ. నువ్వు మూసుకొని ఉన్నా అది తోసుకొస్తదన్నా, నువ్వు తాళం వేసుకున్నా అది గాలం వేస్తదన్నా, నువ్వు అలసి నిధులనున్నా అది కుదిపిలేపురన్నా, ఎంట్రుకంత సందు లేదు ఎట్లనో జొరబడుతుంది. నీ చేతిలోనే సెల్లుతోనే చెంపకు ముద్దిస్తుంది, నీ చేతిలోన సెల్లుతోనే చెక్కిలి ముద్దిస్తుంది. దాని షాపు యాడ ఉంటుందో దాని సావుకారి ఎవడు కనుకుందమాని పోతే నీకు కార్డు అంట గడుతుంది అద్దాల అంగడి మాయ. ఇది కూడా చాలా పెద్ద పాట. బాగుంది. నీ పాలకూర వాడిపోయిన వాలి కొనుకపోతుంది, నీ టమాట కుళ్ళు పోయిన కన్నులైన ఉంటది. నీ ముదిరిన పుదీన కూడా వదలకుండా పోస్తుంది. ఏమి చేసుకుంటుందో నీకిచ్చేది ఎంతనో, మక్కిన మైదా పిండిని సుక్కగా రుబ్బేస్తదంట, కోటింగు మసాలాతో పొంగు విసురుతుంటది. మ్యాగి సుట్టల చూసి లొట్టలనే ఇస్తుంది, ఉడుకు దగ్గక ముందే ఊదుక తినమంటది అద్దాల అంగడి మాయ.